వేణుగోపాల్ నగర్ ఏరియా సూరికొట్టాలు వేణుగోపాల్ నగర్ 45 ఏళ్ల నుంచి 45 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. వాళ్ళు అమ్మి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి ఆయమ్మ కూడా ఇక్కడ రాలేదు. వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళు ఏం చేయలేదు మాకి. ఈ అమ్మ వచ్చి 1.5 సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు మాకి చాలా ఇదైపోయింది సార్. మేము చచ్చిపోయేటట్లు ఉండాము. ఏమన్నా మంది ఇసుమో తాగి చచ్చిపోలేము. బోకర్ పని చేస్తుంది సార్ అమ్మ. అంతే ఇదే గీత అన్నీ బొక్క పెట్టింది. అదుకో ఆడ బొక్క పెట్టింది. ఇటుకి పిల్లలు వేస్తుంది, కడి నీళ్ళు పోస్తుంది. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తిరలాడుతుంటారు. ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది సార్ అమ్మ. పొత్తలు కూడా అని అది అంటా ఉండేది. ఆయమ్మకు స్థలం మా ఇల్లు ఆయమ్మదేనంట. ఆయమ్మ వల్ల సమస్య రేకులు బీకేస్తుందంట. ఆయమ్మ మా ఇల్లు బీకేస్తుందంట. అన్నీ ఆయమ్మదేనంట. ఇల్లు కూడా కొట్టింది సార్. నన్ను 2 సార్లు కొట్టింది. 3వ సారి కానీ మొన్న పెళ్ళెత్తుకొని వచ్చింది. ఈమెనే పిక్కొని వచ్చింది. అది మా వాళ్ళని కానీ కొట్టకూడదు. గేర్లు అందరికీ హానికరమే సార్. ఆ పాప ఉంటేను ఆ పాప గేర్లో ఉండకూడదు సార్. ఆ వాళ్ళనైతే పెద్ద చిన్న లేకున్నట్లు ఇద్దరిని టార్చర్ చేస్తాను సార్. ఆ పాప ఏదో కోరుకుంటున్నాం సార్. నేనైతే ఇదే చెప్తాను. ఆ పాప ఎవరైతే తెలియదు సార్ మాకి. ఆ పాప ఎవరనేది తెలియదు. ఆ పాప ఇల్లు కాదు, ఆ పాపది కాదు, ఏమి కాదు. అందరి మీద దౌర్జన్యం చేస్తాను పాప. మాది ఇల్లు అంటుంది, పత్తలగోడ ఉంది అంటుంది. కానీ ఇట్లా బెదిరిస్తాను సార్. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూనే ఉంది సార్. పాప లెక్క లేకున్నట్లు మాట్లాడుతుంది. అదే మాట మాట్లాడుతుంది సార్. పొద్దున పోయినాం సార్. పోలీస్ స్టేషన్ కి అన్ని తిరుగుతానే ఉన్నాము. 1.5 సంవత్సరం అవుతుందంట సార్ ఆ పాప వచ్చి ఇక్కడ. ఆ పాప దౌర్జన్యం చేస్తుంది. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. కాకర్ల షబీరా. పొద్దున పోలీస్ సార్ వచ్చింటే మా ఇంటి కోసం నేను మాట్లాడుతున్నాను సార్తో. నేను ఆమెతో మాట్లాడలేదు. కానీ ఆమె ఏం చేసింది, నీ సార్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు వచ్చిన లంజా నన్ను కొట్టి చైన్ అంతా లాగేసుకుంది. చైన్ 2 తులాలు లాగేసుకుంది. ఆమె ఇంట్లోనే ఉంది. అది మాకైతే ఆమె గలీజ్ మాటలు మాట్లాడుతుంది. సందులో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి టార్చరే. ఆమె 12 ఏళ్ళు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇది మీరు చూడండి. అట్లాంటి వాళ్ళు గల్లీలో ఉండకూడదు. గీత అట్లాంటి వాళ్ళు గల్లీలో ఉండకూడదు. ఎవరినో పిలుచుకొస్తుంది, వాళ్ళ ఇష్టసారం కొద్దీ మాట్లాడతాడు. ఇది సంసారం చేసే ఏరియా. అట్లా చిల్లర వాళ్ళు ఉండకూడదు. పోలీస్ స్టేషన్ అయినా మాకేం న్యాయం జరగలేదు. అక్కడ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడం లేదు. మీరైనా ఇక్కడ న్యాయం చేయండి.